అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ఈరోజు వాక్యానికి వెళ్ళే ముందు ఒక ఇద్దరు గనులైనటువంటి దేవుని సేవకుల జీవితంలో జరిగినటువంటి ఒక 2 విషయాలు మీకు తెలియజేసి ఆ తర్వాత సమయం ఉంటే వాక్యంలో కొంచెం ముందుకు వెళదాం. మొదటిగా దైవజనుడైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రాహం అయ్యగారు అమెరికా దేశంలో ఒక గొప్ప సేవను జరిగించారు. వారెంత గొప్ప సేవకులనంటే అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ వ్యాపారవేత్తలే కానీ అందరూ వచ్చి ఆ దైవజనుడైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రాహం అయ్యగారి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఏకగ్రీవంగా అమెరికా దేశానికి అధ్యక్షుడిని చేస్తాం అని అన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటనంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పదవి కంటే ఈ పదవి ఎక్కువ కాదు. ఇంచుమించు 25 కోట్ల మందికి సువార్తను అందించినటువంటి గొప్ప దైవజనుడు. 101-102 సంవత్సరాలు బ్రతికారు. ఒక మంచి పరిచర్యను ప్రపంచమంతా జరిగించారు. అలా తన సేవా జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు స్వరంతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఫలానా యవనస్తురాలతో ఒక 10 నిమిషాలు నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను నీతో మాట్లాడిన విషయాలు ఆమెతో నువ్వు చెప్పు అని చెప్పి ప్రభువు దైవ సేవకుడితో మాట్లాడారు. ఆ తర్వాత ఆ యవనస్తురాలు యొక్క ఫోన్ నెంబర్ కనుక్కుని ఆ యవనస్తురాలికి దేవుడు మాట్లాడినటువంటి విషయాలు తెలియజేయాలని ఫోన్ చేశారు. అమ్మా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఒక 10 నిమిషాలు నీతో మాట్లాడాలి, ఇంటికాడ ఉన్నావని అంటే, ఇంటికాడే ఉన్నాను కానండి, ఇప్పుడు నాకు మీతో మాట్లాడేంత సమయం లేదు, కాబట్టి వీలు కలిగినప్పుడు నేనే వచ్చి మాట్లాడతాను. లేదమ్మా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు, ఒక్క 10 నిమిషాలుండు, నేను వచ్చేస్తానంటే, లేదు పాస్టర్ గారు, నేను ఆల్రెడీ వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఫోను మాట్లాడుతుంది. దైవజనుడు 2-3 సార్లు బ్రతిమలాడాడు. లేదమ్మా అంటే ఆ యవనస్తురాలు ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసినటువంటి 4 రోజుల తర్వాత అదే యవనస్తురాలు మధ్యరాత్రి 3 గంటల సమయంలో మత్తు బిళ్ళలు మింగి చనిపోయింది. ఎప్పటి వరకు ఆమె ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. ఆమె చనిపోవడానికి గల కారణాలు కూడా పెద్దగా తెలియదు. ఎందుకనంటే ఆమెకి ఏం తక్కువ లేదు. కావలసిన అందం ఉంది, కావలసిన డబ్బు ఉంది, కావలసిన సమాజంలో గౌరవం ఉంది, కానీ చనిపోవడానికి గల కారణాలు లేవు. ఆమె చనిపోబోతుంది అని ప్రభువుకి ముందుగానే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎవరనంటే, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో జరగబోవు సంగతులన్నీ ఆయనకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. ఆయనకు మాత్రమే. ఇంకొకటి ఎవరికి తెలుసు? దేవుని బిడ్డలకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోవు సంగతులు ఎరిగిన దేవుడు ఆమె మీదకు మరణం రాబోతుందని, ఆమెతో మాట్లాడి ఆమెను రక్షించాలని దేవుడు ముందుగానే తన సేవకుడిని ఏం చేశారు? అసలు ఆయనకి ఖాళీ ఉండదు. అమెరికా అధ్యక్ష పదవినే ఒక తృణప్రాయంతో వదిలేసినట్టు గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు ఆయనే ఫోన్ చేసి నీతో మాట్లాడాలమ్మా అంటే ఆమెకు సమయం లేదు. ఈ రోజున చాలామంది చెప్పే సాకు ఏంటంటే, ప్రార్థన చేస్తున్నావా? సమయం లేదు.
బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? సమయం లేదు. వాక్యం చదువుతున్నావా? సమయం లేదు. రేయి మొదటి జామున లేచి దేవుని మాటను పాటిస్తున్నావా? సమయం లేదు. మనిషికి భూమి మీద అన్నీ చేయడానికి సమయం ఉంది, కానీ దేవుని పాదాల దగ్గర గడిపేటువంటి సమయం లేదు. మనుషులు చాలా బిజీ అయిపోయారు, చాలా బిజీ. ఎంత బిజీ అని అంటే అంత బిజీ అయిపోయారు. అట్లాగే డాక్టర్ డిఎల్ మూడీ గారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటిదనంటే, ఆయన కూడా గొప్ప దైవజనుడు. మధ్యాహ్నం చెప్పాను కదా, అస్సలు స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఆయన మెసేజెస్ అన్నీ 1/2 గంట 20 నిమిషాలే. ఆ 1/2 గంట 20 నిమిషాల్లోనే ప్రజలు పశ్చాత్తాపడేవాళ్ళు. వందల మంది, వేల మంది ప్రభుని రక్షణలోనికి నడిపించారు. షార్ట్ కట్ మెసేజ్లు అనమాట ఆయన్ని. అంత గొప్ప దైవజనుడు. ఆయన్ని ఆ కాలనీలో ఉన్నవారు ఒక్కొక్క రోజున మా ఇంటికి రండి, కాఫీ తాగి వెళ్ళండి, డిన్నర్ తిని వెళ్ళండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు, ఆయన ఖాళీ ఉన్నప్పుడు, అమ్మ పలానా రోజు నీ ఇంటికి వస్తాను, కాఫీ తాగుతాను అని చెప్పేవాడు. అట్లాగే ఒక యవనస్తురాలు కూడా ఒక రోజున ఆయన అడిగిందంట, పాస్టర్ గారు మా ఇంటికి కాఫీ తాగడానికి రండి అని అంటే, అమ్మ పలానా రోజున వస్తాను అని చెప్తే, ఆ రోజున ఉదయమే ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళి కాఫీ తాగాడు. సగం తాగిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీకు చక్కని స్వరం ఇచ్చాడు దేవుడు, చక్కని రూపం ఇచ్చాడు, చక్కని గృహం ఇచ్చాడు, చక్కని జీవితం ఉంది, ప్రభువు దగ్గరికి రావచ్చు కదా అని అంటే, ఇప్పుడే ఏం తొందర వచ్చిందండి, ఇప్పుడు చాలా వయసు ఉంది, వయసు ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు లోకంలో చాలా ఉన్నాయి, చాలా సినిమాలు తీయాలి, చాలా పేరు సంపాదించాలి, చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పి ఇవన్నీ చెబుతుంది. ఆయన అన్నీ విన్న తర్వాత సగం తాగిన కాఫీ కప్పులో ఉన్న కాఫీని నువ్వు తాగమ్మా అన్నాడు. ఆ యవనస్తురాలకు చాలా కోపం వచ్చేసింది. మీరు మంచోళ్ళు అని చెప్పి నేను పిలిచాను, ఎట్లాంటి వాళ్ళంటే కనీసం మా ఇంటికి కూడా రానిచ్చేవాడిని కాదు అని చెప్పి ఏదోదో మాట్లాడుతుంది. ఆగమ్మ ఆగు, ఎందుకు కంగారు పడతావు? ఎందుకు? సమాజంలో ఎంత గౌరవ మర్యాదలు ఉన్నటువంటి నేను తాగిన కాఫీ కప్పునే నువ్వు తాగడానికి ఇష్టపడలేనప్పుడు, లోకమంతా నిన్ను ఎంగిల్ చేసిన తర్వాత, లోకంలో ఉన్నదంతా నువ్వు ఎంగిల్ చేసిన తర్వాత, లోకమంతా నిన్ను ఎంగిల్ చేసిన తర్వాత, లోకంలో ఉన్నదంతా నువ్వు ఎంగిల్ చేసిన తర్వాత నీ ఎంగిల్ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా? అట్లా కుదురుద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్తను చెప్పి, ఇదిగో ప్రభు యొద్దకు చేరాలి, పరలోకం చేరాలి, ఇవన్నీ సువార్త చెప్పిన తర్వాత యవనస్తురాలు మనసు మార్చుకుని తాను వెళుతున్నటువంటి మార్గాన్ని, ఆ లోక సంబంధమైనటువంటి చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి రక్షణ పొంది రక్షణకు తగినటువంటి జీవితాన్ని జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి అది నమ్మువాని వలన ఈ సూచక్రియలు లోకంలో జరుగుతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే, ఇంకా ఎవరైనా ప్రభు కృపలో రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. ఈ ముగింపు కూడికలో నా బ్రతుకు ఈ లోకంలో ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. మన ముగింపు మహిమకరంగా ఉండాలి. మన ముగింపు పరిశుద్ధతతో ముగించాలి. స్టెఫను చనిపోయినప్పుడంట యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి నిలవబడి ఆయనను తీసుకోవడానికి ఆయన సింహాసనాసీనుడై లేచి నిలవబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను.
నిర్గమాకాండం అనేటువంటి నిర్గమాకాండములో ఒక 3 విషయాలు చెప్తాను. నిర్గమ అంటే దాటిపోవుట. ఏంటిదంటమ్మా? దాటిపోవుట. ఈ నిర్గమాకాండంలో 3గా విభాగించారు. 3 విషయాలు కనబడతాయి ఈ మొత్తం. అవేంటో నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే నేను ముందుకు వెళతాను. ఈ నిర్గమాకాండంని 3గా విభాగించారు. ఒకటి, ఐగుప్తి దాసత్వము నుండి విడిపించబడటం. ఐగుప్తి దాస్యత్వము నుండి విడిపించబడటం. రెండవది, దేవుని ప్రజలు ఈ లోకంలో ఎలా బ్రతకాలి. రెండవది. మూడవది, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఆయన ప్రజలు ఆయనను ఎలా ఆరాధించాలి. 3 విషయాలు. ఒకటి, దాస్యత్వము నుండి విడిపించబడటం. రెండవది, దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. ఈ 3 విషయాలు చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 3వ మాట. అప్పుడు మోషే ఆ పొద ఎలాగూ కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలమ్మ. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మోషే తన మామ అయినటువంటి ఇత్రో గారి యొక్క మందను కాస్తున్నప్పుడు ఒక దృశ్యం ఆయన కంటికి కనబడింది. ఏంటిదనంటే, ముందెన్నడూ చూడనటువంటి దృశ్యం అది. సాధారణంగా కాలిపోతున్నప్పుడు బుగ్గైపోద్ది, కొంతసేపటికి మంట ఆరిపోద్ది. కానీ ఇది స్పెషల్ అన్నమాట. చాలా వింతగా కనబడింది. ఈ గొప్ప వింత ఏంటా అని చెప్పి చూడడానికి నాయకుడైనటువంటి మోషే గారు ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకా దగ్గరకు వెళుతున్నప్పుడు ప్రభు ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులు. చాలా జాగ్రత్తగా వినండి. మన జీవితంలో దేవుడు చెప్పినట్లుగా చేస్తే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడితే, టూకీగా చెప్పేస్తాను, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాము సమస్తం విడిచిపెడితే అబ్రహాముని అన్ని విషయాల్లో ఆయనను ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తే మనం దీవించబడతాం. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం జరిగించాలనంటే ఆయన స్వభావ సిద్ధమునకు విరుద్ధముగా ఆయన ఏ కార్యాలు, పాపం చేస్తూ ఉంటాను నా జీవితంలో కార్యం చేయంటే ఆయన చేయడు. దొంగతనాలు చేస్తాను నన్ను ఆశీర్వదించంటే ఆయన దీవించడు. అక్రమంగా జీవిస్తాను నన్ను దీవించంటే దీవించడు. జక్కయ్య ఇంటికి రక్షణ కావాలనంటే జక్కయ్య ఏమి విడిచిపెట్టాలి? అన్యాయపు జీవితాన్ని. ఆయన అంటున్నాడు, నా ఆస్తిలో సగ భాగాన్ని బేదలకు ఇస్తే నేను ఎవరి యొద్దనైతే అన్యాయముగా సంపాదించుతునో తిరిగి మరలా 4 అంతలో ఏం విడిచిపెడితే ఆ ఇంటికి రక్షణ వచ్చింది? అన్యాయపు సొమ్ముని, అన్యాయపు జీవితాన్ని విడిచిపెడితే ఆ ఇంటికి దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే ఆయన స్వభావానికి విరుద్ధముగా ఆయన ఏ కార్యమో
చేయలేదు, చెయ్యడు కూడా. ఆయన మనుషుల మాదిరి ఆలోచించే దేవుడు కాడా ఆయన. మనుషులు లంచం ఇస్తే ఏ కార్యమైనా జరిగిపోద్దనంటే ఆయన లంచగొండి కాడాయన. దేవుని సింహాసనానికంట నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఏంటంటే నీతి న్యాయం. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో 4 కార్యాలు జరిగిస్తాను. ఏం కార్యాలనంటే, ఇప్పటి వరకు దేవుడు నన్ను చూడలేదు, ఇప్పటి వరకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు దేవుడికి నేను గుర్తున్నానా, దేవుడు నన్ను మర్చిపోయాడా, నా సమస్యలు కనబడతలేదా, నా బాధలు కనబడతలేదా, నా వేదన కనబడతలేదా, నా రోగాలు రుగ్మతలు కనబడతలేదా, నా ఇంట్లో దారిద్ర్యం కనబడతలేదా అని అంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూశాను, నేను నీ జీవితంలో కార్యాలు చేయనంటే నీ కాళ్ళకున్న చెప్పులు దేవునికి ఆయాసకరమైన నడవడిక మానేయాలి, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం విడిచిపెట్టేయాలి. మోషే మోషే నీ కాళ్ళకున్న చెప్పులు ఏం చేయమన్నాడు ఆయన? విడిచిపెట్టు. విడిచిపెడితే నాయకుడు అవుతావు, విడిచిపెడితే సముద్రం పాయలవుద్ది, విడిచిపెడితే ఆకాశము నుండి మన్నా, విడిచిపెడితే జీవితంలో దేవుడు ఇస్తాడు. విడిచిపెట్టినప్పుడు కార్యాలు జరుగుతాయి. విడిచిపెట్టకుండా అది అదే ఇది ఇదే అనంటే కార్యాలు జరగవు. దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే, అదే అధ్యాయంలో చూడండి 7వ మాట చదవండి. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను. దేవుడు ఎవరో తెలుసునా? నిశ్చయముగా చూచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. భార్యకు తెలియకుండా భర్త తప్పు చేయొచ్చు, భార్య చూడకపోవచ్చు. భర్తకు తెలియకుండా భార్య తప్పు చేయొచ్చు, భర్త చూడకపోవచ్చు. తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డల పాపం చేయొచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు. నువ్వు చూడకపోవచ్చు, నేను నిన్ను చూడకపోవచ్చు. దేవుడు ఎవరో తెలిసినా? ఒక మాట ఉంటుంది కీర్తనలు, ఇంటికి వెళ్ళినా చదువుకోండి. కన్నులు ఇచ్చినవాడు కానుకుండునా, చెవునిచ్చినవాడు వినకుండునా, అన్యజనులను దండించు దేవుడు మనల్ని శిక్షించడా? మనమేమన్నా శిక్షకు మనమేమన్నా ఏదో అంటారు కదా, వడ్డిచ్చేవాడు మనోడైతే తొడముక్కలన్నీ మనయే. ఏంటిది? వడ్డిచ్చేవాడు మనుషుల మాదిరి ఆలోచించేవాడు కాడీన. న్యాయాధిపతి. దేవుడు అన్న మాటకు అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. ఆయనలో రవ్వంత అన్యాయం లేదు, రవ్వంత పాపం లేదు. కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు లేని పరిశుద్ధుడు ఆయన. ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నా ద్వారా నీవు దీవెనలు పొందుకోవాలనంటే నీ కాళ్ళకున్న చెప్పులను, నువ్వు నడుస్తున్నటువంటి అన్యాయపు నడకనే, అపవిత్రమైన నడకనే మానేసేయి. సమరయ స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అన్నాడు, అమ్మా ఇది కాదురా జీవితం, ఇది కాదు అసలు జీవితం, లోకం ఇచ్చినట్లుగా నేనవనురా నీకు, ఇది కాదు అసలు జీవితం అని చెప్పి ఆయన జీవజలంతో హృదయాన్ని కడిగిన తర్వాత ఆ సమరయ స్త్రీ నడక మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ ఒక లెక్క చెప్పాలంటే క్యారెక్టర్ లెస్ అనమాట. సరైనటువంటి జీవితం, సరైనటువంటి సాక్ష్యము. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రాయబడింది, పాపపు కొండను ఏం చేసిందంట? అక్కడే విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను చేపట్టాలి. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం అంటకట్టుబడినప్పుడు ఆయన అన్నాడు కదా, తీగలు మీరు ద్రాక్షావళిని, తీగగా ఉంటే అది ఫలిస్తుందండి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఫలిస్తావా? ప్రభు అన్న నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మీరేం చేయాలనంటే, తీగగా ఉన్న నీవు ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏం చేయాలనంట? అంటకట్టబడితే ఆయనలో ఉన్నటువంటి నీతి మనలోకి వస్తుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలోకి వస్తుంది, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం మనలోనికి వస్తుంది, ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆయనలో ఉన్న ఆరోగ్యం, ఆయనలో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్న సంతోషం మనలోనికి ట్రాన్స్ఫర్ అవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీగతో ద్రాక్షావళికి పన, ద్రాక్షావళితో
తీగకు పనా? నీకు దేవుడితో పనా? నీకు ఏ దేవుడితో పనా? అబ్బో నేను చాలా గొప్పదానండి, దేవుడికే నాతో అన్నట్టుగా ఉంటారు కొంతమంది. నేను వచ్చాను ప్రభా, ఈరోజు నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి, నువ్వు తప్పదు. ఏంటో మరి అట్లా కాదండి. వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు అన్యాయం చేయడు. యోబు గారు అంటాడు, యోబు గారితో తన స్నేహితుడు అంటాడు, దేవుడు అన్యాయం చేయటం అసంభవం అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అందుకని మనం ఏం చేయాలనంటే, దేవునికి ఆయాసకరమైనది మనం విడిచిపెడితే ఆయన నిన్ను చూస్తాడు. ఆయన చూపు నీ మీదకి రావాలంటే ఆయన చెప్పినట్లు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడా, చూస్తలేదా? పరిశోధిస్తున్నాడా, పరిశోధించట్లేదా? ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఎట్లా ఉన్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఆయన ఎవరనంటే, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని. దేవునికి స్తోత్రం. రెండవది కొంచెం కిందకు చదివితే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వినే దేవుడు ఆయన. మొదటిగా చూచే దేవుడు. రెండవది ఎవరంట? ఆయన వినే దేవుడు. ఎంతోమంది దగ్గరకు వెళ్ళి నీ గోడు చెప్పుకోవచ్చు, గోడు చెప్పుకొని వాళ్ళు విని వినట్లుగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎవరో తెలిసినా, విని నిన్ను ఆశీర్వదించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విని నిన్ను లేవనెత్తేవాడు ఆయన. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. ఇరుకులో ఉన్నప్పుడు దేవుడికి అంట దావీదు మొరపెట్టాడు. ఇరుకులో ఉన్న దావీదుని విశాలతలోనికి తీసుకువెళ్ళాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబుని ఇశ్రాయేలుగా ఎప్పుడో తెలిసినా, నీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్? అన్న దగ్గర ఏం చెప్పాడు, నాన్న దగ్గర ఏం చెప్పాడు? అన్న దగ్గరేమో జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, నాన్న దగ్గరేమో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేవుని దగ్గర కుదరదు. మనుషుల దగ్గర అబద్ధాలు ఆడినట్లు, మనుషుల దగ్గర మాట్లాడినట్టు దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడితే నీ ప్రార్థన ఆయన వినడు. ఇప్పుడు అంటాడు, యాకోబు నీ పేరేంటి? నాన్న దగ్గర ఏం చెప్పాడు? ఐ యామ్ ఏశావు అన్నాడు. నా పేరు ఏశావు అండి. నాన్న దగ్గర ఏం చెప్పాడు? ఏశావు అని. దేవుడి దగ్గర చెబితే పప్పులు ఉడకో. ఏంటిది? దేవుడి దగ్గర చెప్తే పప్పులు ఉడకో. దొంగ నోటు ఎక్కడైనా చెల్లుద్ది. దొంగ నోటు ఎక్కడైనా చెల్లుద్ది. కొట్లో చెల్లుద్ది, పాన్ షాపులో చెల్లుద్ది, సినిమా హాల్లో చెల్లుద్ది, పెట్రోల్ బొంగులో చెల్లుద్ది, అన్ని చోట్ల చెల్లుద్ది. బ్యాంకు దగ్గరికి వచ్చేసరికి రిజెక్టెడ్ కొట్టేస్తాడు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో అన్ని సంఘాలు చెల్లొచ్చు. ఈ సంఘం కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ తిరగొచ్చు. కానీ పరలోక గమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు నువ్వెవరు అసలా? లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన వాడివేనా? కానీ నడకను మానేసిన వాడివేనా? జక్కయ్యలాగా జీవితాన్ని సరిచేసుకున్న వాడివేనా? సమర స్త్రీలాగా హృదయం మార్చుకున్న వాడివేనా? యాకోబులాగా ప్రభువు దగ్గర నిజంగా పశ్చాత్తాపడిన వాడివేనా? యాకోబు నీ పేరేంటంటే అప్పుడు అంటాడు, యాకోబు అని లేదు కానీ నీ పేరేంటి దేవుడికి తెలీదా? ఏమా దేవునికి తెలీదా? అయ్యా నా పేరు యాకోబయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితువు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆశీర్వదించాడు? విడిచిపెట్టినప్పుడు. ఏ జీవితం? అబద్ధపు జీవితం. సమరయ స్త్రీ అనంట, ఒక మాట చెబుతున్నా వినండి. సమరయ స్త్రీ 6 ఒక లెక్క చెప్పిన ట్రాప్లో పెట్టింది. కానీ ప్రభు మార్చిన తర్వాత సుకార్ అనే ఊరికి
సుఖార్ అనే ఊరికి, తన స్వజనులకి ఒక లెక్క చెప్పాలంటే ఆత్మీయ తల్లిగా మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను ఎవరి ద్వారా మారానంటే, నేను ఎవరి ద్వారా రక్షణ, నేను ఎవరి ద్వారా ప్రభువుని తెలుసుకున్నానంటే, మీ ఆత్మీయ తండ్రి ఎవరనంటే నేను ఏలియా అనేటువంటి పాస్టర్ గారి పేరు చెప్తాను. ఏలియా గారు మా ఆత్మీయ తండ్రి. ఇప్పుడు సుఖార్ అనే ఊరిలో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని ఎలా తెలుసుకున్నారంటే ఎవరు ఏమని చెప్తారు? వాళ్ళు ఆ స్త్రీని బట్టి, ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి ఏం చేశారనంట, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరో తెలిసిన, దేవుడు చూచేవాడు, రెండవది వినే దేవుడు. కొంచెం కిందకి రండి, 8వ మాట. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లు ఆయన విడిచిపెట్టమన్నావు, విడిచిపెడితే నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడనంట, విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు దేవునికి ఏం చేయాలంటే, మనము తినాలన్నప్పుడు దాని ఎంగ చూస్తారా? ఏం చేయాలండి దీన్ని అంటారా? ఇదేంటండి ఈ మొక్క, దీన్ని ఏం చేయాలని అంటారా? చూసి చూడకముందే మొక్క లోపలికి వెళ్ళిపోద్ది. దేవుడు ఎవరో తెలిసిన, విడిపించేవాడు. ఏదైతే మనను పట్టి పీడిస్తుందో, ఏ చీకటి కార్యాలైతే మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో, ఏ బంధకాల్లో ఉన్నామో, ఆ ప్రతి బంధకాలన్నిటి నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామము ద్వారా మనందరికీ గొప్ప విడుదల కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడెవరు? చూచేవాడు. మన దేవుడెవరు? వినేవాడు. మన దేవుడెవరు? విడిపించేవాడు. చీకటి కార్యాల నుండి, దురలవాట్ల నుండి, వ్యసనాల నుండి, పాపపు జీవితము నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక. హల్లెలూయా. విడిపిస్తాడు దేవుడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ భర్తను పట్టినటువంటి చీకట్లను దేవుడు విడిపిస్తాడు. ప్రభు మాట ప్రకారం బ్రతికితే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు విడిపించునుగాక. మా అన్నయ్య గారు వెండ్రప్రగడలో దేవుని సేవ చేస్తున్నారు. వినండి, చిన్న మాట చెప్తాను, జరిగిన యథార్థన ఘటన. మా అన్నయ్య గారు హైదరాబాద్ నుండి వచ్చి దేవుని సేవ వెండ్రప్రగడలో ఆయా ప్రాంతాల్లో ఒక 4-5 చోట్ల పరిచయం జరిగిస్తున్నారు. ఒక రోజున 2:30 ఆ మధ్యాహ్నం 2:30 ఆ టైంలో మా అన్నయ్య ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఫలానా ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు చిన్న ప్రార్థన చేసిరా అన్నాడు. వెంటనే లేచి ఆ వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి బైబిల్ పట్టుకుని వెళ్ళాడు. వెళితే తలుపు లోపల గొళ్ళెం పెట్టుంది. గొళ్ళెం పెట్టుంటే అన్నయ్య తలుపు తట్టాడు. సేవకులు తలుపు తడితే లోపల నుండి దుఃఖ స్వరంతో, ఎవరండి అన్నాడు. అయ్యా నేను పాస్టర్ గారిని అన్నాడు. ఇక చూడు, తలుపు తీసి అయ్యగారు కాళ్ళు పట్టుకుని గావురు నెడుతున్నాడు. ఏంటి అని అంటే, ఈ టైంలో అయ్యగారు రావటం ఏంటి? ఈ టైంలో అయ్యగారు తలుపు కొడతాం ఏంటి? ఈ టైంలో అసలు నా దగ్గరికి రావటం ఏంటి అని చెప్పి ఏడుస్తున్నాడు. దేవుడు ఎంత మంచోడండి. ఏం జరిగిందనంటే, ఆయనకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి తన భార్య తన బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటికి వెళ్ళిపోతే తన భార్య తన బిడ్డలు లేనందున మనస్తాపానికి గురయ్యి
ఆ డ్రింక్లో ఎండ్రిన్ కలుపుకొని తాగడానికి గ్లాసులో పోసుకున్నాడంట. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే తాగి చచ్చిపోయేవాడు. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడండి. తర్వాత కూర్చుని, ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యగారు ఒక్క 10 నిమిషాలు ఆగితే నేను చచ్చిపోయేవాడిని అయ్యా అని అన్నాడు. ఏం జరిగిందనంటే, ఇట్లా జరిగిందండి, నా భార్య నా బిడ్డలో నా మాట వినటం లేదని అంటే, అయ్యగారు ఒక మాట చెప్పాడంట, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుని మాటకి నువ్వు లోబడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు నిజంగా ఆయన దేవుని మాట కట్టుబడిపోయాడు. నేనేం చేయాలయ్యా అని అంటే, ప్రార్థన చేయి, మందిరానికి రా, ప్రభు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు నిజంగానండి వెళ్ళిపోయిన భార్యను దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు బాప్తీసం పొందారు. పిల్లలందరూ దేవుని మందిరంలో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మన జీవితంలో మనల్ని అనుముక్కుపోయినటువంటి కొన్ని బంధకాలు ఉంటాయి. అవి సాధారణంగా వదలవయ్యి. ఎప్పుడు వదులుతానంటే, ఆయనకి ఎప్పుడైతే లోబడతావో అప్పుడు మనల్ని ఆయన ప్రతి బంధకాల నుండి ఆయన మనల్ని విడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విడిపిస్తారు. ఒకసారి ప్రభువు నాతో అన్నాడు, నీ జీవం నా చేతిలో దాచబడి ఉంది అన్నాడు ఆయన. ఎందుకనంటే ఏదో అంటారుగా, ఎవరుకుండే బాధలు అల్లుకుంటాయి అంటారు కదా, అట్లాగే నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేయాలని చెప్పి ప్రయత్నించాను. నేను నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి ఇంకా కొద్ది నిమిషాల్లో నేను కూడా చనిపోవాలి. కానీ ప్రభువు నాతో మాట్లాడారు ఆ రోజున. ఏమన్నారు తెలిసిన, నీ జీవం నా చేతిలో దాచవందబడి కాబట్టి క్రీస్తులో నువ్వు లేపబడిన వాడు అయితే పైనున్న వాటి మీదనే నువ్వు మనసు పెట్టు, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టబోక. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వచ్చి మాట్లాడినా దొరకని ఆదరణ, ఎంతమంది వచ్చి మాట్లాడినా విడుదల జరగని సందర్భాలు దేవుడు మాట్లాడితే కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎండిన ఎముకలను గొప్ప సైన్యంగా మార్చింది. దేవుని మాట చనిపోయిన లాజర్ని తిరిగి మరలా సజీవునిగా, ఒక భక్తుడు అన్నాడు, లాజరు బయటికి రా అని చెప్పకపోతే అప్పటి వరకు చనిపోయిన వారందరూ తిరిగి బయటకు వచ్చేవాళ్ళనంట. అంత శక్తి కలిగిందంట దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. పత్రికలు ఏముందో తెలిసిన, తన కుమారుణ్ణే దేవుడు మీకు ఇవ్వడానికి వెనుకడి తీయలేదు కదా. మీరు అడిగిన దేవుడు ఎందుకు ఇవ్వడు? మీరు గోజాడుకున్న దేవుడు ఎందుకు విండు? మీ జీవితాల్లో దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? అందుకని అన్నాడు, దేవునికి లోబడండి. దేవునికి లోబడితే మన జీవితంలో సమస్తము మోషే అని పలికిన తర్వాత దేవుని మాటకి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు కాదులయ్యా, ఏంటిది ఇప్పుడు కాదులే, ఆ అమ్మాయి చెప్పింది కదా, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, సమయం కాదు, ఇప్పుడు ఈస్టర్ రావాలి, గుడ్ ఫ్రైడే రావాలి, మళ్ళీ ఈస్టర్ రావాలి, మళ్ళీ గుడ్ ఫ్రైడే రావాలి, ఇప్పుడు కాదులే. ఎప్పుడైతే వెంటనే దేవుడి మాటకి ఏం చేశాడు? మోషే గారు లోబడ్డాడు. అందుకని గొప్ప నాయకుడినిగా చేశాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినట్లు చేస్తే నిన్ను చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ బిడ్డలను చూస్తాడు. సమూయేలు
యెషయా కుమారులందరిని చూస్తున్నాడు. దేవుడు మాత్రము కడసారోడైన దావీదును చూస్తున్నాడు. మనుషుల మాదిరిగా చూసే దేవుడు కాడు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు డబ్బున్న వారిని చూస్తాడేమో, దేవుడైతే దీనులను చూస్తాడు ఆయన. మనుషులు ఆస్తులు అంతస్తులను చూస్తారేమో, దేవుడు అంతరంగ శుద్ధిని చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూడాలి మనల్ని. ఎవరు చూడాలండి? దేవుడు చూడాలి. మనుషులు చూడాలి. అక్క నా చీర బాగుందా, ఉంగరం పెట్టితే ఒక పద్దాక ఉంగరం దగ్గర గోకుతా ఉంటారు. ఉంగరం చూడు నన్ను చూడు, ఉంగరం చూడు నన్ను చూడని. ఇక చైన్ వేసారనుకోండి, గుండీలు 3 గుండీలు ఉండవు. ఎందుకని? నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా చైన్ చూడు. ఎవరు చూడాలి మనల్ని? హృదయ శుద్ధి కలిగిన వారిని దేవుడు చూచునుగాక. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుడు చూడాలి మనల్ని. ఎప్పుడు చూస్తాడనంటే విధేయత చూపినప్పుడు నిన్ను చూస్తాడు ఆయన. విధేయత చూపినప్పుడు నీ ప్రార్థన ఆయన వింటాడు. విధేయత చూపినప్పుడు నిన్ను విడిపిస్తాడు. కొంచెం కిందకు వస్తే ఇంకొక మాట ఉంటుంది. 8వ మాట నుండి చదువమ్మా. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములోనికి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించే దేవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడంట మీనా? దేవునికి లోబడితే మరుసటి సంవత్సరానికి నా దేవుడు నీ భర్తను దేవుని మందిరానికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిపిస్తే నడవరు. ఏంటిది? నువ్వు నడిపిస్తే ఆయన నడిపించాలి. ఆయన నడిపించాలంటే నువ్వు ఆయనకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి అగస్టీన్ పరిశుద్ధుడైన అగస్టీన్గా మారాడు. అగస్టీన్ అనేటువంటి యవనస్తుడు చిన్న వయసులోనే అన్ని అలవాటులు లోనైపోయాడు. భయంకరమైన జబ్బు వచ్చేసింది. మరణ పడకల్లో ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడే ఆయన తల్లికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటనంటే, అయ్యా నా కొడుకుని సేవకునిగా చేస్తానన్నావుగా, నా కొడుకు నీవు పాత్రగా వాడుకుంటానన్నావుగా, ఇప్పుడేమో జబ్బు పట్టేయాడయ్యా, ఇప్పుడేమో మరణ పడకల్లో ఉన్నాడయ్యా, ఒక్కసారి నా బిడ్డను చూడయ్యా, ఒక్కసారి నా బిడ్డను చూడని చెప్పి 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. 12 సంవత్సరాలు కన్నీళ్లు విడిచిందంట. 12 సంవత్సరాలు దేవుని వైపు చేతులు చాపింది. ఒక రోజున దేవుడు అంటున్నాడు, దేవుడు వెలుగులో నుండి ఒక స్వరంతో అగస్టీన్తో మాట్లాడుతాడు. అగస్టీన్, ఎవరు అయ్యా? నీ తల్లి ప్రార్థన చేస్తుంది కదా, ఆ దేవుడు నేనే. ఏ జీవితం కావాలి అని చెప్పి దర్శనాలు 2 జీవితాలు చూపించాడు. ఏ జీవితం కావాలి? ఇదిగో వేడిలో కాలిపోతున్నటువంటి ఈ జీవితం కావాలా? ప్రశాంతంగా అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఈ జీవితం కావాలా? ఈ జీవితం అయితే ఇష్టానుసారమైన విచ్చలవిడి అయినటువంటి జీవితం, ఈ జీవితం అయితే పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, ఏ జీవితం కావాలో కోరుకున్నప్పుడు, అయ్యా ఆ పాపపు జీవితాన్ని జీవించడం బట్టే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంకా ఆ పాపపు జీవితం వద్దయ్యా నాకని చెప్పి ప్రభు అన్నాడు, నా పాత్రగా నిన్ను వాడుకుంటానని చెప్పి ఆ రాత్రే దేవుడు ఆయనకు స్వస్థతనిస్తే, చూడండి, నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీ భర్తతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయనతో చెబితే ఆయన చెప్పాల్సిన వాళ్ళతో సంఘం ప్రార్థన చేస్తుంటే సంఘాన్ని హింసిస్తున్న వాటి సౌలుతో మాట్లాడాడు దేవుడు. సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నా ప్రజల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? చూడండి, మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఎవరితో మాట్లాడాలో
వాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడతాడు దేవుడు. చూచేవాడు, వినేవాడు, విడిపించేవాడు, నాలుగవది నడిపించేవాడు ఆయన. ఒక రోజున అగస్టిన్ గారు ఒక రోడ్డును పోతున్నాడు అనంట. రోడ్డును నడుచుకుంటూ వస్తుంటే అంతకుముందు పాతకాలపు అగస్టిన్ జీవితంలో ఉన్నటువంటి ఆ జీవితంలో ఉన్నప్పుడు ఈయనకి చాలామందితో ఎఫ్ఐఆర్లు ఉండేవి, లవ్ ఎఫ్ఐఆర్లు. తన పాత స్నేహితురాలు కనబడి అగస్టిన్ అని పిలిచింది, పలకల. అగస్టిన్ అని పిలిచింది, పలకల. మరలా పరిగెత్తుకుంటూ ఎగుతుకొచ్చి ఆగింది. ఏంటి నన్ను మర్చిపోయావా అని అంటే, నేను గుర్తులేదా అన్నానంటే, అగస్టిన్ అన్నానంట. ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అగస్టిను ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు బ్రతుకున్నటువంటి అగస్టిను ఆయన కొరకై బ్రతికే అగస్టిన్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి విధేయత చూపండి, విధేయత చూపించండి. దేవుడు మనందరి జీవితాల్లో తన అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు జరిగించునుగాక. మొదటిగా ఏం దాటాలనంటే, అయిపోయింది నా టైం అయిపోయింది, 3 మాటలు చెప్తాను. ఏం దాటారనంటే, మొదటిగా ఐగుప్తిని దాటారు. అంటే పాపపు జీవితాన్ని ఏం చేశారు? దాటారు. ఐగుప్తి అంటే అర్థం ఏంటంటే సుఖభోగాలతో, అల్పకాల పాపభోగాలతో నిండినటువంటి పాపపు జీవితాన్ని దాటాలి. రెండవది సముద్రాన్ని దాటారు. ఏం దాటారనంట? సముద్రాన్ని దాటారు. సముద్రం అంటే అర్థం అంటే లోకానికి గుర్తు, లోక ఆచారాలకి, లోకపు పద్ధతులకి, లోకపు పోకడలకి గుర్తు. ఏం దాటాలి మనం? ఒకటి పాపపు జీవితాన్ని దాటాలి. రెండవది లోకపు పోకడని ఏం చేయాలి? చాలామంది లోకంలో కలిసిపోతున్నారు, లోకంలో కలవకూడదు. మూడవది అరణ్యాన్ని దాటారు. అరణ్యం అంటే అర్థం అంటే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. మన జీవితంలో ఈ అనుభవాలు వస్తాయి, పాపపు అనుభవాలు వస్తాయి, దాటుకుపోవాలి. లోక ఆచారాల పద్ధతులు వస్తాయి, దాటుకుపోవాలి. మేము చేయమయ్యే, మేము లోక సంబంధులం కాదు. అమ్మా ఇల్లు కట్టుకుంటున్నావా? నవధాన్యాలు తెచ్చావా? కుంకుమ పసుపు తెచ్చావా? ఒక కత్తి కూడా తీసురా. ఒక ఆయన ఇల్లు ఓపెనింగ్ పిలిచాడు. రాత్రి ఏమో జరగాల్సింది జరిగింది. ఏంటిది? నల్ల కోడిని కోసి గుమ్మంకి ఏం చేశాడు ఆయన? పొద్దునేమో నీవు చేసిన, ఏంటిది? నువ్వు చేసావా? దేవుడు చేశాడు. ఇది ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉంటుందా? లోకపు పోకడలను దాటుకుపోవాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దాటాలి. యోబు దాటాడు, యోసేపు దాటాడు, అబ్రహాము దాటాడు. దాటిన వారందరి జీవితాలు చూడండి, గొప్పవాళ్ళుగానే ఉన్నారు. మధ్యలో ఆగిపోకూడదు. చెప్పాం కదా, ఆత్మీయ జీవితం ఆరంభించాం, ఆత్మీయ జీవితంతోనే ముగించండి. ఆగమాకండి. ఆగితే బహుమానాలు, ఆగితే ఆశీర్వాదాలు, ఆగితే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడం. దయచేసి మరుసటి సంవత్సరానికి మీ పురుషులు కూడా దేవుని సన్నిధికి నడిపించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు కృతజ్ఞతలు, మీకు నమస్కారాలు. మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభువా మీకు విధేయత చూపినప్పుడు ఎన్ని కార్యాలు చేశారయ్యా. నేను కూడా నీకు విధేయత చూపేవాడినిగా చేయను. సాయిపురంలో ఇమానియేలు పరిచర్యలను మీరు దీవించండి ప్రభువా. దేవా, ఎక్కడెక్కడైతే ఈ పరిచర్యలు ఉన్నాయో ఆ పరిచర్యలన్నీ దీవించండి. సహకరిస్తున్న వారిని దీవించండి, పరిచర్య చేస్తున్న వారిని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, ఈ గ్రామ ప్రజలను దీవించండి నాయన. మరి ముఖ్యంగా యెషయా అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. వారి ద్వారా జరుగుతున్న ఈ ఘనమైన పరిచర్యను
ఇంకనూ ఆశీర్వదించండి, ఇంకనూ దీవించండి, ఇంకనూ బలపరచండి. ప్రభు ఐజాక్ పాలయ్య గారిని, అమ్మగారు, వారి పిల్లల కుటుంబాన్ని దీవించండి. ఇజ్రాయేల్ అయ్య గారు అమ్మగారు పిల్లల కుటుంబాలను దీవించండి. ఈ 3 రోజులు అయ్యా నిష్ప్రయోజనమైనటువంటి మీ దాసులం మేము చేయవలసిన మట్టుకు చేశాం ప్రభువా. కార్యం మీరు జరిగించండి. ఫలం ఆశీర్వాదం మీరు దయచేయండి. యేసు ప్రభు దివ్యనామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.